హాయ్ అండి. ఇదొచ్చేసి నా మ్యారేజ్ వీడియో. నేను గూడా ఇది సెకండ్ టైం జూస్తున్నాను. పెళ్ళైన కొత్తలో ఒకసారి చూసా. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం జూస్తున్నాను. అప్పట్లో సీడీస్ ఉండేవి గదా! ఆ సీడీస్ అనేవి మిస్ అయిపోయాయన్నమాట. ఒరిజినల్స్ ఉన్నాయి. ఆ ఒరిజినల్స్‌ని ఫోటో స్టూడియోకెళ్ళి తీసుకెళ్ళి వాటిని పెన్ డ్రైవ్‌కి ఎక్కిచ్చి తీసుకొచ్చామన్నమాట. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూస్తున్నాం. పిల్లలు, నేను, మా హస్బెండ్ మేమంతా కలిసి కూర్చొని చూసామన్నమాట. మా పిల్లలైతే "అమ్మ నువ్వు అట్లున్నావు, నాన్న ఇట్లున్నాడు, మీ పెళ్ళికి మేము ఎందుకు లేమమ్మా" అని క్వెషన్స్ ఏస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లలు ఖచ్చితంగా అడుగుతారనుకుంటా వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ వీడియో చూసిన తర్వాత, "మేము ఎందుకు లేమమ్మా నీ పెళ్ళిలో" అనేసి. ఇదైతే ఆకు వక్క సాంగ్యం ఏదో అంటారు. నాకైతే దీని గురించి కరెక్ట్‌గా తెలీదు. ఆకు, వక్క, పసుపు కొమ్ములు, మిఠాయిలు ఏవో పెడతారు మన ముందు. అయితే దాన్ని మనకెంత వీలైతే అంత ఒకేసారి మన ఒళ్ళోకి తీసుకోవాలి. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ వస్తారనమాట. ఇదంతా ప్రాసెస్ మా హస్బెండ్ వాళ్ళ ఊర్లోనే జరిగింది. పెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది మాది మ్యారేజ్. అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత చిన్న నలుగు అనేది ఉంటది. ఆ నలుగు కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు పూలదండలు ఎక్స్చేంజ్ చేసుకునే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మామూలుగా అయితే అత్తగారింటి వాళ్ళు తాంబూలం తీసుకొచ్చి అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇచ్చి తీసుకెళ్తారు. అయితే మా ఊరు దూరం ఉండడం వల్ల మేమే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంటికెళ్ళకుండా ఒక ఒక దగ్గర కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. ఇంకా పూలదండలు మార్చుకునే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్కటి ఇంతింత లావున్నాయి ఆ పూలదండలైతే. మోయడానికి చాలా మెడ అయితే ఫుల్ నొప్పొచ్చేసింది నాకు కంప్లీట్‌గా. పూలదండలైతే ఇంకా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసేసుకున్నాము. చేసేసుకున్న తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో మెరవన అనేది ఉంటదనమాట కడప సైడు. నేనైతే ఫస్ట్ టైం చూడడం గూడా. మా సైడ్ అయితే ఇదంతా ఉండదు. వీళ్ళ సైడ్ మెరవన అనేది ఉంటది. అండ్ మెరవన అంటే ఇంకా ఊరు మొత్తం తిప్పుతారనమాట. మనమేమో కూర్చొని ఉంటాము. కింద డాన్స్‌లు వేసే వాళ్ళు ఏస్తుంటారు. వాళ్ళ ఎంజాయ్‌మెంట్ వాళ్ళకుంటది. కానీ పైన కూర్చోని వాళ్ళకి దూల తీరిపోద్ది. ఎన్ని అవర్స్ మినిమమ్ 5, 6 అవర్స్ పైనే కూర్చొని ఉండాల్సొస్తది. అయితే కొంచెం మాట్లాడుకుంటూ అటు ఇటు టైం పాస్ అయితే చేసేసాము. మా మ్యారేజ్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఊర్లోనే జరిగింది. అయితే 14 ఇయర్స్ బ్యాక్ తర్వాత ఇది సెకండ్ టైం చూస్తున్నాం కదా! నేను మా ఆయన అయితే ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ అప్పుడు ఇట్లుండేవాళ్ళం, ఇప్పుడు ఇట్లున్నాం ఏంది అనేసి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. వీడియో మొత్తం ఫుల్ ఫన్నీ కన్వర్జేషన్స్‌తో గడిచిపోయింది. పిల్లలైతే సూపర్ ఎక్సైట్‌మెంట్ అసలు. పెళ్లి వీడియో చూసిన తర్వాత మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.